జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారి నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మరి చిత్తూరు జిల్లాలో కూడా మరి ఈ రోజున నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ఎంతో కాలంగా బీసీల సమస్యలపైన ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మేము పోరాటాలు చేయడం జరిగింది. మరి అందులో ప్రధానంగా 54% పైబడి ఉన్నటువంటి బీసీల లెక్కలు ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు వెల్లడి చేయకపోవడం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయం. మరి దీని మీదే జనగణనలో సమగ్ర కులగణన చేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి మరి చిట్ట చివరికి మొన్న నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఏదైతే ఉందో మరి జనగణనతో పాటు సమగ్ర కులగణన చేయడానికి వారు అంగీకరించడాన్ని మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆహ్వానిస్తూ మరి ఆ రోజున వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా 50% పైబడి ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మరి అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఓబీసీ క్రిమినల్ తీసివేయాలని చెప్పి, అదేవిధంగా ఈనాటికి కూడా చాలా గ్రామాల్లో కులం పేరుతో కాకుండా వారు చేసేటువంటి వృత్తి పేరుతో వారి మనోభావాలు గాయపడే విధంగా అత్యంత హీనాతీయంగా పిలిచేటువంటి పిలుపులు ఏమైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి, అదేవిధంగా రీసెంట్గా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి అందులో కూడా బీసీలకి 50% వాటాని కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే దిశగా ఈ బీసీల సమస్యలపైన చక్కగా పోరాటం చేయాలని, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులాలని కూడా కలుపుకుని అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా వారు అందించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అట్టడుగున్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతనంగా నియమితులైనటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా యువజన ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా చిత్తూరు జిల్లా మన లీగల్ సెల్ చైర్మన్ గారిని నియమించినటువంటి వారిని అందరికీ కూడా మీరు బీసీల సమస్యలపై మంచి పోరాటం చేయాలని చెప్పి అందరినీ కలుపుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.